తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని బారాషాహి దర్గాలో నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి మరియు క్లస్టర్ ఇన్ఛార్జి పఠాన్ సాబిర్ ఖాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అనంతరం పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి పాల్గొని లోకేష్ కి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. లోకేష్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుని తండ్రికి తగ్గ తనయుడిగా ఎదిగారని కొనియాడారు. యువనేత నారా లోకేష్ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, భవిష్యత్తులో రాష్ట్రాన్ని మరిన్ని విజయ పదంలో నడిపించే శక్తిని ఆ దేవుణ్ణి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నామంటూ అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య, నగర మాజీ మేయర్ నందిమండ్ల భానుశ్రీ, మైనార్టీ నాయకులు షమీ హుస్సేని తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన అందరికి నమస్కారం. సోదరులారా, మనకందరికి తెలుసు బారాషాహి దర్గా అంటే సర్వమత సమానత్వానికి, అదే విధంగా అన్ని కులస్తులు అన్ని మతస్థులు దేవుడిచ్చిన బిడ్డలు అందరూ ఒకటైన నినాదంతో జరిగే ఈ బారాషాహి దర్గా అంటే మన నెల్లూరు జిల్లాలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే ప్రతి ఒక్కరి కూడా సెంటిమెంట్. అటువంటి బారాషాహి దర్గాకు అభివృద్ధి పదంలో నడుపుతూ బారా షహీద్లు మెచ్చిన బిడ్డల్లాగా ప్రపంచంలో, భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సుపచరిత్రులు అయిన మన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, గిరిధర్ రెడ్డి గారి పర్యవేక్షణలో మన సాబిర్ ఖాన్ ఏదైతే తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్లు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకుని వచ్చి నారా లోకేష్ బాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బారా షహీద్ల దగ్గర దువా చేయడం జరిగింది. దువా అనంతరం ఇక్కడ దాదాపు ఒక 400-500 మందికి పేదలకు అన్నదానం కూడా చేయడం జరిగింది. మనం ఏం చెప్తున్నామంటే, ఎవరైతే ఈ రాష్ట్రాన్ని సురక్షితంగా పెడతారో, ఎవరైతే ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తారో, ఎవరైతే ఈ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తారో అటువంటి వ్యక్తులకు, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా అందరి సహాయ సహకారాలు అందించాలా. ఈ రోజు నారా లోకేష్ బాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మేమందరం కూడా అల్లా దగ్గర దువా చేసినాం. ఎందుకంటే నారా లోకేష్ బాబు లాంటి యువ నాయకుడు, ఒక ఆలోచన పరుడు, ఒక విజనరీ మన రాష్ట్రానికి రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కావాలని, అదేవిధంగా ఎవరైతే కష్టాన్ని, తన రక్తాన్ని చెమట చేసి కష్టాన్ని ఆస్వాదిస్తూ ఈ రూరల్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడానికి అన్న ఏదైతే వాళ్ళ అన్న శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళ ఆలోచన విధానాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ప్రతి ఒక్కరిలో మమేకమయ్యి నోట్లో నాలుకలాగా మెలుగుతున్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు 2029లో శాసనసభ్యులు కావాలని చెప్పి అల్లా దగ్గర మేము దువా చేయడం జరిగింది. తప్పకుండా, ఎందుకంటే మనం ఒక సున్నితమైన పవిత్రమైన హృదయంతో అల్లా దగ్గర దువా చేస్తే తప్పకుండా అల్లా సుబ్హానా తఆలా మా దువాను ఆలకిస్తాడనే ఒక నమ్మకం, విశ్వాసం మాకుంది. కాబట్టి ఎవరైతే మన రాష్ట్రంలో సర్వమత సమానత్వం కోరుకుంటారో, ఎవరైతే యువతరానికి ముందుకు తీసుకువెళ్తున్నారో, ఎవరైతే ఆంధ్ర రాష్ట్రాన్ని, నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో ముందుకు నడిపిస్తున్నారో, అదే విధంగా 224 వర్కులు ఒకే రోజు, రేపు ఏదైతే మన శనివారం రోజు ఉదయం 8:34 27 కోట్ల రూపాయలతో 243 వర్కులు ఒకేసారి దానికి శంకుస్థాపన చేయడానికి శ్రీకారం చుట్టుకున్న మన గిరిధర్ రెడ్డికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా అన్ని పనులు విజయవంతం అవ్వాలని అల్లా దగ్గర దువా చేశాము. కాబట్టి మీ అందరి ఆశీస్సులు నారా లోకేష్ బాబు గారికి, శ్రీధర్ రెడ్డి గారికి, గిరిధర్ రెడ్డి గారికి అందించాలని కోరుకుంటున్నా. అస్సలాము అలైకుం. అందరికి నమస్కారం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు విద్యాశాఖ, ఐటీ శాఖ, మానవ వనరుల శాఖ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, భవిష్యత్ తరాల నాయకుడు నారా లోకేష్ గారి జన్మదినం పురస్కరించుకుని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి దర్గా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కుల మతాలకు అతీతమైనటువంటి ప్రాంతం దర్గా, బారాషాహి దర్గా. ఏటా లక్షల్లో భక్తులు వచ్చి యొక్క ప్రాంతంలో పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ఇక్కడ పండుగ జరుపుకునే వాతావరణం ఉంది. కాబట్టి ఇలాంటి పవిత్రమైన చోట్ల నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి నాయకత్వంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ క్లస్టర్ ఇన్ఛార్జీల సహకారంతో ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు, అన్నదాన కార్యక్రమం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ముఖ్య అతిథి ఇచ్చేయడం వల్ల ఆయన ఆధ్వర్యంలో చేయడం జరిగినది. అయితే నారా లోకేష్ గారు ఈ యొక్క భారతదేశ రాజకీయాల్లో కీలకమైన పరిస్థితుల్లో ఉండాలా,
అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నతమైన స్థితిలో ఉండాలి, ఆయుష్ ఆరోగ్యాలు ఉండాలని చెప్పేసి వారికి ప్రత్యేక ప్రార్థన చేయడం జరిగింది. అలాగే మరి రాబోయే రోజుల్లో నారా లోకేష్ గారు ఉన్నతమైన పరిస్థితుల్లో ఉండాలి కాబట్టి, అలాగే నెల్లూరు రూరల్ నియోజకవర్గ నాయకులు మా ఎమ్మెల్యే గారు కోటమిరెడ్డి సీతారెడ్డి గారు, కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి గారికి వెన్నుదన్నుగా ఉండాలని, రూరల్ నియోజకవర్గ అభివృద్ధికు నారా లోకేష్ గారి ఆశీస్సులు ఉండాలని చెప్పి, అలాగే నారా లోకేష్ గారి యొక్క టీంలో కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి గారు ఉన్నతమైన స్థానం పొంది ఆయన కీలక బాధ్యతలు ఉండాలనే దిశగా మేము కోరుకుంటున్నాం. కాబట్టి మరొక్కసారి నారా లోకేష్ గారికి ప్రత్యేక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకుని నమస్కారం. ప్రియతమ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రక్షకుడు, యువనేత శ్రీ నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో బారాసాహెబ్ దర్గాలో తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జి సాబిర్ ఖాన్ గారు మరియు అందరి క్లస్టర్ ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసి ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ చేసుకోవడం జరిగింది. లోకేష్ గారి జన్మదినం రంగులకి ఆర్భాటాలకి దూరంగా ప్రత్యేకంగా సామాజిక సేవా కార్యక్రమాలు, ప్రత్యేక ప్రార్థనలు, బట్టల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు చేపట్టాలని శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నారా లోకేష్ గారి జన్మదినం ఒక పండుగ వాతావరణంలో అన్ని దగ్గరలో కూడా ఉదయం నుంచి కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా యువగళం ద్వారా ఇటు సామాన్యులకి, ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక ధైర్యాన్ని, ఒక భరోసా ఇచ్చిన వ్యక్తి శ్రీ నారా లోకేష్ గారు. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలకు, యువతకు ఉద్యోగాలు ఇప్పించే విషయంలో కానీ, కార్యకర్తలను అన్ని విధాల వారికి సపరేట్గా ప్రత్యేకంగా నిధి ఏర్పాటు చేసి వారికి రక్షకుడుగా, ఐటీ రంగంలో భారతదేశంలోనే ఒక విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ భారతదేశంలో ప్రథమ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంచాలని ఆయన ఆలోచనలు ఇప్పుడు కూడా ప్రజలతో ఉండాలా, ప్రజలతో మమేకంగా ఉండాలా, ప్రజల కష్టాలు ప్రత్యక్షంగా ఇవ్వగలను చూశాను. నాతో పాటు కార్యకర్తలు, నాయకులందరూ కూడా ప్రజల్లో ఉండాలని మాకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ మనకు ప్రజలు ఒక భరోసా, ఒక నమ్మకంతో 164 సీట్లు ఇచ్చారు. గర్వానికి పోకుండా, అహంకారానికి పోకుండా ప్రజలతో మెలగాల, ప్రజలు మన మీద మరింత బాధ్యత పెట్టారు. ప్రజల కష్టాలనే మన కష్టాలుగా మార్చుకుని వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కింద కార్యకర్త దాకా ఏదైతే ఆదేశాలు ఇచ్చారో దాని అనుసారం అందరం కూడా పనిచేస్తున్నాం. అటువంటి వ్యక్తి శ్రీ నారా లోకేష్ గారు భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, భవిష్యత్తులో అన్ని విధాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యులు గారి పక్షాన ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా పెద్దలు సమీర్ హుస్సేన్ గారు, మిగతా ఎంతో మంది ముస్లిం వర్గీయులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు.